ఏదైతే ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారో దానికి వ్యతిరేకంగా ప్రజల కోసం ప్రజల తరపున ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు ఏకమై ఇది ఒక ప్రజా ఉద్యమం. ఇప్పుడు తెలుగుదేశ మలిదశ ఉద్యమాలను చూసాము. ఎంతో మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఎన్నో పోరాటాలు చేశాము. నాటి దెబ్బలు తిన్నాము. మా సోదరులు ఎంతోమంది చనిపోయారు, అసూరుపడ్డారు. కానీ కొద్దిమంది లబ్ధిపొంది రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కాకపోతే ఈరోజు కావాల్సిన కనీస మౌలిక వస్తువులు లేక అల్లాడిపోతున్న ఈ సామాన్య జనులకు వాళ్ళందరికీ మేమున్నాము, మేము వెంట అని చెప్పేసి మేమందరం కూడా ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు అందరం కూడా మమేకమై ఈరోజు మరొక అద్భుతమైనటువంటి మిలియన్ మార్చ్ ఏర్పాటు చేసేసి ఈ మార్చి 10వ తారీఖున ఒక మిలియన్ మార్చ్లో ప్రజా సమస్యలను ప్రతిబింబించే విధంగా వాటి పరిష్కారం కోసము పోరాటము మొదటి అడుగు మాత్రమే. ఈ మొదటి అడుగుతో ప్రారంభించేసి ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎలాగ సాధించుకున్నామో ఇప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం ప్రారంభమైంది. ఈ ప్రారంభ దశలో జవహర్ నగర్లోని కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని సంఘాలు కూడా అంటే ప్రజలకు మేలుకొనే ప్రతి సంఘం కూడా అంటే ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావచ్చు, కలిసి పోరాటం చేస్తాము. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 10వ తారీఖు ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఆ రోజు మనం మొదటి అడుగు వేస్తున్నాము. ఉద్యమకారులందరం కలిసి మనం కావాల్సింది ఏంటంటే మన హక్కుల కోసము చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే ఆమరణ దీక్ష చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇలాంటి విషయంలో మార్చి ఇక్కడే ఉన్నాయి అందరూ సపోర్ట్ చేయాలి. ఇంకా ఇలాంటి పైన తెలంగాణ కోసము ఎవరు పోరాటం మార్చి గవర్నమెంట్ వాళ్ళు అందరూ ఏమైనా సపోర్ట్ 50 గజం జగ ఇస్తారని చెప్పేసి 30,000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి చెప్పిన అది కూడా చేసి నేను అందరి తరఫు పంచాయతీ అడ్వకేట్ తరఫు ఈ ప్రోగ్రామ్కి మేము అందరం కలిసి సపోర్ట్ చేస్తాం. జై భీమ్, జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మార్చి 10వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం గురించి మరి అనేక పల్లెల నుంచి వెళ్ళి అందరూ కూడా మరి ప్రతి కులం నుంచి వెళ్ళి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో జరిగిన మరి పిల్లల మొత్తాన్ని కూడా 1200 మంది బలిదానం చేసినాక మరి విద్యార్థులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి అలాంటి విద్యార్థులకు ఏం చేశారు? ఏం లేదు. ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం గురించి బలిదానమైన పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంటికి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ ఇళ్ళల్లో ఒక్కొక్కళ్ళు పిల్లలు లేక చనిపోయి వాళ్ళ కుటుంబాలు ఆగమాగమయ్యి మరి రోడ్ల మీద ఎత్తి బోన ఏడ్చినా కానీ మరి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం కూడా వాళ్ళకి ఏం చేయలేదు. మరి అలాంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మరి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి మరి ఖచ్చితంగా వాళ్ళకు 10 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావాలని ఇకావికగా రోడ్ల మీద నిలబడి గ్యాస్లో పోసుకొని మరి శ్రీకాంతాచారి గారు మరి ఆయన ప్రాణం కూడా మరి లెక్క చేయకుండా మరి గ్యాస్లో పోసుకొని పెట్రోల్ పోసుకొని మరి దారుణంగా జై తెలంగాణ అనుకుంటా నడి రోడ్లో అంత ఊరిలో వచ్చిన ఆయనను వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళకు సరైన న్యాయంగా చేయలేదు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తారని మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తే ఏమవుతుందో ఏమో. నేను ఈ తెలంగాణ రాష్ట్రము మరి కొత్తగా వచ్చిన రాష్ట్రంలో మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తే నాకు ఏమవుతుంది, నేను వెనుకపోతాను అనుకొని ఆలోచించుకొని మరి
ఏకపక్షాన్ని ఆలోచించుకొని మరి తనే ముఖ్యమంత్రి అయ్యి మరి ఇచ్చిన మాట తప్పింది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇచ్చిన ధనపాలన మొత్తాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యవహారములుగా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన మరి కుటుంబ పాలన చేసుకుంటా మరి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబానికే న్యాయం చేసుకొని వాళ్ళ బాగోగులు మొత్తం చూసుకొని మరి వాళ్ళ కుటుంబాలకే ఆదాయం చూసుకొని మరి చంద్రశేఖరరావు గారు చేశారు. మరి ఇప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయంగా చూడాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడిన వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి గతంలో జరిగిన ఏదైతే మరి అందరు కూడా తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరు కూడా 200 గజాల జాగా ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాళ్ళకు చేయాలి. మరి అలా చేయకుండా మాత్రం రేపు మార్చిన 10న జరిగే కార్యక్రమానికి ప్రతి పల్లె నుంచి ప్రతి ఊరు నుంచి అందరూ కూడా మరి ఖచ్చితంగా ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున మనం తరలి రావాలని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జవహర్నగర్లో మేడ్చల్ జిల్లాలో కూడా మేము పెద్ద ఎత్తున కదిలి వచ్చడానికి సిద్ధంగా ఉంటాం. కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా 10వ తేదీ నాడు ఖచ్చితంగా రావాలని కోరుతూ జై భీమ్ జై భారత్. మరి మార్చి 10 ఇండియన్ మార్చ్ కోసం ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదికలో జేఏసీ ఆధ్వర్యంలో మరి జరగబోయే కార్యక్రమానికి మరి అందరూ తమ ఉన్న వాళ్ళందరినీ ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డాం. మనం త్యాగాలతోని 1200-1400 మంది అమరవీరుల త్యాగాలతోని మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారము మన ప్రత్యేక తెలంగాణను ఎక్కడైతే సాధించుకున్నామో అదేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ జేఏసీ సందర్భంగా ఈ ఉద్యమకారులకు తప్పకుండా మరి యొక్క ఊరు నీరు నివాస విషయంలో తప్పకుండా ప్రభుత్వం మరి చొరవ తీసుకొని వీరికి న్యాయం చేయాలి. తప్పకుండా వీళ్ళకు 30,000 వరకు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళకి ఊరు కోసం నివాస స్థలాలను కూడా అధ్యాయాలని చెప్పి నేను చేస్తున్నాను. అదేవిధంగా మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఇప్పుడు మా రాష్ట్ర ఉద్యమకారుల ప్రధాన కార్యదర్శి రామరెడ్డి అన్న గారు మాట్లాడుతున్నారు. సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ అంటే కూడా వెన్నంటి పోరాడిన నాయకుడు ఫారూక్ అన్న గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు మిలియన్ మార్చు పని గురించి కొంత జన సమీకరణ మరియు ఆయన చేసిన పోరాటాలు ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామో చెప్పవలసిందిగా ఫారూక్ అన్నను సూచన చేయవలసిగా కోరుతున్నాం. ఈరోజు మా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీలో ఇక్కడ మా బాయ్సాబ్కు అందరు హాజరైన వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న దాంట్లో आज जो तेलंगाना के लिए ये लोग जो गवर्नमेंट से फाइट करके आज सेपरेट तेलंगाना किए हैं वो लोग को जो है तो पीछे रखा जा रहा है और उनके जो भी मुतालबात है गवर्नमेंट जो है सो नज़रअंदाज कर रही है। तो इसलिए हम गवर्नमेंट कांग्रेस गवर्नमेंट बहुत अच्छी गवर्नमेंट है, इनके नज़रअंदाज नहीं करके, क्योंकि ये लोग तेलंगाना के लिए खून बहाए हैं, कई जाने गंवाए हैं, इसलिए ये लोग का जो भी मुतालबा है उसको जल्द से जल्द हम गवर्नमेंट से पूछने का एक ये जल्द से जल्द जो है तो ये इनका मुतालबा पूरा करें। बहुत बहुत शुक्रिया। और हम चीफ मिनिस्टर साहब से हम उम्मीद रखते हैं कि ये लोग जब उद्यमाल में हिस्सा लेके जो तेलंगाना के लिए काम किए हैं उनको एक शाबाशी के तौर पे, उनको एक तोहफे के तौर पे इनके जो भी मुतालबात है वो पूरे करेंगे बोलते हम बहुत ही उन पर पुरुमीद रख के भरोसा रख के जो है सो एक विलियम मार्च बोल के भी प्रोग्राम चला रहे हैं हम लोग, उसमें भी जो है सो हमको गवर्नमेंट का सपोर्ट होगा। हम सबको एक ही बोल रहे हैं, हम भाईचारे की समझ रहे हैं, हमारे भाई लोग का जो मुतालबा है गवर्नमेंट पूरा करेगी।
ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జరిగే సభకి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చిన అన్నలందరికీ ఇంట్లో జైలు తెలియజేస్తున్నాను. మార్చి 10వ తారీఖు జరగబోయే మిలీనియం మార్చ్ సభను అందరం కలిసి జయప్రదం చేయాలి. ప్రతి ఒక్క సంఘాల నుంచి అందరూ కలిసి పోయి విజయవంతం చేస్తేనే మనం అనుకునే సాధించుకోగలుగుతాము. ఆ సాధించుకోవడంలో మనమే ముందుండి పోరాటం చేస్తేనే బాగుంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్బు బాలు గారు నిజంగా తర్వాత ఉన్నాయి ఇది అయిపోయినాయి ఇంకోటి వేరే ఉన్నాయి. విజయవంతం చేద్దాం మిలియన్ మార్చ్ డేని, విజయవంతం చేద్దాం మిలియన్ మార్చ్ డేని, మార్చి 10న జరిగే మిలియన్ మార్చ్ డేని, మార్చి 10న జరిగే మిలియన్ మార్చ్ యాది దినాన్ని విజయవంతం చేద్దాం మిలియన్ మార్చిని, విజయవంతం చేద్దాం మిలియన్ మార్చిని. జోహార్ తెలంగాణ అమరవీరులకి, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలని, సాధిద్దాం ఉద్యమకారుల హక్కులని. ఇది ఒకసారి తీసి